హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 23rd క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే 2 లిస్ట్స్ ఇచ్చారు, దాన్ని మ్యాచ్ చేసి మనం ఆన్సర్ చెప్పాలా. క్వశ్చన్లో చదువుదాం. ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0, దెన్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ లిస్ట్స్. లిస్ట్ 1, లిస్ట్ 2 రెండు ఇచ్చారు. ఫస్ట్ ఏ చూసుకున్నట్లయితే ఏ కమ బి కమ సి హ్యావ్ సేమ్ సైన్స్. బి వచ్చేసి ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సి. సి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0, దెన్ 1 రూట్ ఈస్ అన్నారు. డి ఏంది, ఇఫ్ ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు బి, దెన్ 1 రూట్ ఈస్ అన్నారు. లిస్ట్ 2లో ఏమేమి ఉన్నాయి? ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 1, సెకండ్ది -1, థర్డ్ది ఆల్ఫా అండ్ బీటా ఆర్ నెగిటివ్, ఫోర్త్ 0, ఫిఫ్త్ 1. ద కరెక్ట్ మ్యాచ్ ఫర్ లిస్ట్ 1 ఫ్రమ్ లిస్ట్ 2 ఈజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో సింపుల్, ఇది చూద్దాము ఆన్సర్. ఫస్ట్ x² ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0కి ఆల్ఫా కామా బీటా అనేటివి రూట్స్. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏ కామా బి కామా సి హ్యావ్ సేమ్ సైన్స్ అన్నారు. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఇవి చెక్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ నార్మల్గా ఏమవుతుంది? -b/a. అంటే ఆల్ఫా అన్న నెగిటివ్ అయినల్లా, బీటా అన్న నెగిటివ్ అయినల్లా, అప్పుడే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ -b/a అనేది వస్తుంది, అంటే <0. నెక్స్ట్ ఆల్ఫా బీటా చూసుకున్నట్లయితే c/a వచ్చింది, మామూలు c/a వస్తుంది కదా. ఇప్పుడు ఒకటి నెగిటివ్ అయ్యి ఇంకోటి పాజిటివ్ అయ్యి అంటే -c/a వచ్చేది. రెండు నెగిటివ్ కావడం వల్ల కదా నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయ్యేది, ఈక్వల్స్ టు c/a, అది >0. సో ఫస్ట్ దాంట్లో ఏదో ఒకటి నెగిటివ్ అని తెలిసింది, రెండోది ఆల్ఫా బీటాలో 2 నెగిటివ్ అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే రూట్స్ అనేటివి 2 నెగిటివ్ అనేది తెలుసు. సో థర్డ్ది అంటే ఏకి 3 అనేది మ్యాచ్ అవుతుంది. సెకండ్ బి చూద్దాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సి, ఏ ఈక్వల్స్ టు బి సి అయితే దెన్ అన్నీ చెక్ చేసుకున్నట్లయితే 1 to 5 ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు c/a అని మనకు తెలుసు కదా. ఏ ఈక్వల్స్ టు సి అన్నారు అంటే ఏ క్యాన్సిల్ అయిపోతే ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 1 అయిపోతుంది. సో బీకి 1 అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0, దెన్ అన్నారు. ఒకవేళ ఎక్స్ ప్లేస్లో మనం 1 పెట్టినామనుకో, x² అంటే 1² 1 అవుతుంది. అంటే ax² ప్లస్ bx ప్లస్ సి ఈక్వల్స్ టు 1లోకి x ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో డైరెక్ట్గా ఇది లిస్ట్ 2లో 5th మ్యాచ్ అవుతుంది సికి. నెక్స్ట్ డి చూద్దాం. ఇఫ్ ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు బి, దెన్ 1 రూట్ ఈస్ అన్నారు. ఇక్కడ ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఆప్షన్ -1, ఫోర్త్ ఆప్షన్ 0 అనేవి ఒకటి మిగిలినాయి. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 ఈక్వల్స్ టు బి వస్తుంది. సో అది కాదు. సో మనకి -1 సబ్స్టిట్యూట్ చేసినాం మనకి ఎక్స్ ప్లేస్లో, ఏ ఇంటూ x² అంటే -1² ప్లస్ 1 అవుతుంది, -b ప్లస్ సి అవుతుంది. సో బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి వస్తుంది. దర్ఫోర్ డికి ఆప్షన్ 2 అనేది మ్యాచ్ అవుతుంది. అంటే ఏకి 3, బికి 1, సికి 5, డికి 2. దీనిలో చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది కరెక్ట్.